అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని విందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ వాక్కుకై ఎదురు చూస్తూ ఉన్నారు నీ బిడ్డలు. నాయన, నీ బిడ్డలతో ప్రభువా నాయన ముఖాముఖిగా మీరే మాట్లాడమని నీ బిడ్డలు పడుతున్నటువంటి శ్రమలు ఎరిగినారు గనుక ప్రభువా, వారి కష్టాలను, వారి బాధలను, వారి బలహీనతలను తండ్రి తొలగించి వేసి నాయన శాంతి లేని వారికి శాంతిని, సమాధానం లేని వారికి సమాధానమును అనుగ్రహించే నీ మాటల ద్వారా ప్రభువా నీ బిడ్డలను తృప్తిపరచమని మీరే వాక్యముఖముగా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, వాడు పడియుండుట చూచి. యేసుక్రీస్తు ప్రభువారంట ఒక వ్యక్తి పడియుండుట చూచి అక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ మరి ఈ వృత్తాంతం మనకు చెప్తూ ఉంది. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తల్లో ఒక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సువార్త. యోహాను సువార్త మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క సువార్తికుడు అనగా యోహాను గారు, మరి ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడుగా, అలాగే మనం గమనించినట్లయితే కనుక యాకోబు యొక్క సహోదరుడుగా కనబడుతూ ఉన్నారు. పేతురు, ఆంద్రేయ వారిద్దరు అన్నదమ్ములైతే యాకోబు, యోహాను ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీరి తల్లి సలోమి. ఈ యోహాను గురించి మనం చూస్తే కనుక యోహాను సువార్త రాయడము, అలాగే మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక కూడా రాసింది ఈయనే. చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని కూడా రాసింది ఈ యోహానే. ఇంకొక మాట చెప్పాలంటే కనుక శిష్యులందరిలో చిట్ట చివరిగా హతసాక్షిగా చనిపోయినటువంటి వ్యక్తి ఈ యోహాను. పద్మాసులంకలో పడేశారు. కాగుతున్నటువంటి సలసలా కాగుతున్నటువంటి నూనె దానిలో వేసినా కానీ మరి యోహాను దేవుడు ప్రాణాలతో నిలవబెట్టాడు. అలాంటి యోహాను మనం గమనించినట్లయితే కనుక ఆయన రాసినటువంటి శైలి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే 4 సువార్తలు కూడా అద్భుతంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి విషయాలే. కానీ యోహాను గారు చూపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే కనుక మొదటి అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అనగా ఈయన దేవుడై ఉన్నాడు. దేవుడైనటువంటి ఈయన వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి నివసించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవుడే, ఆయన వెలుగే, నిజమైన వెలుగు. ఆ వెలుగు ఆయనే అని మొత్తానికి యోహాను గారు నొక్కి ఒక్కాని చెప్తా ఉంటారు. అనగా నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి దేవుడు, వాక్యమయున్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆది యందే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మరి యోహాను గారు తన సువార్తలో ఎత్తి చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే కనుక పెండ్లి జరుగుతూ ఉంది కానా అనేటటువంటి ఊరిలో. అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. లేకపోతే పెళ్ళి మరి ఆగిపోతునేమో. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయింది. ఈలోపు అక్కడ ఉన్నటువంటి వారందరూ కంగారు పడుతూ ఉంటే మొత్తం మీద మరి దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి అద్భుత కార్యము మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి గొప్ప ఘనత ఆ 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అలాగే మనం గమనించినట్లయితే కనుక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక సమరయ స్త్రీ దగ్గరకు ఆయనే వెళ్ళి కార్యం జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ 5వ అధ్యాయంకు చూస్తే కనుక ప్రభువే స్వయంగా అక్కడికి వెళుతూ ఉన్నాడు. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి
స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, అసలు ఎవరి వ్యక్తి అని గమనించినట్లయితే బేతేస్తా కోనేరు అని పిలువబడుతున్నటువంటి ఒక కోనేటి దగ్గరకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. చదువుదాం 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత చాలమ్మా. మొత్తం మీద యెరూషలేములో గొర్రెల ద్వారము ఉంది. ఆ గొర్రెల ద్వారము గుండా వెళితే బేతెస్దా అని పిలువబడుతున్న ఒక కోనేరు ఉంది. హెబ్రీ భాషలో బేతెస్దా, దాన్నే మనం తెలుగులో కోనేరు అంటూ ఉన్నాం. అంటే గొర్రెల ద్వారం గుండా వెళితే ఏమొస్తుందంటే కనుక బేతెస్దా అనేటటువంటి కోనేరు వస్తుంది. అసలు గొర్రెల ద్వారం అంటే కనుక గమనించాలి, యెరూషలేముకు 12 గుమ్మాలు, యెరూషలేముకు 12 ద్వారాలు. గమనించాలి. ఈ గొర్రెల ద్వారం గురించి చరిత్ర ఏం చెప్తుంది అంటే కనుక నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఈ గొర్రెల ద్వారాన్ని నిర్మించింది ఎవరో ఒకరు రాశారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తాలూపులు నిలిపిరి అని రాయబడింది అక్కడ. నెహెమ్యా గ్రంథం 3:1 మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టినట్టుగా ప్రతిష్ఠించినట్టుగా రాయబడింది. అంటే ఈ నెహెమ్యా గ్రంథములో మనము యెరూషలేము యొక్క గుమ్మాలను లేదా ద్వారాలను మనం చూస్తాం. అలాంటి ద్వారాల్లో ఒక ద్వారము గొర్రెల ద్వారము, గొర్రెలు పోయేటటువంటి ద్వారం ఇది. ఈ బేతెస్దా కోనేరు గురించినటువంటి చరిత్ర చాలా గొప్పది. ఈ బేతెస్దా కోనేరు లేదా ఈ కోనేరు అని పిలువబడుతున్నది, ఇది సొలొమోను కాలములో కట్టబడినటువంటిది. అనగా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందు, అనగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి రాకముందు, అనగా దాదాపుగా 800 సంవత్సరాల క్రితము, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే ఈ బేతెస్దా కోనేటిని నిర్మించారు. ఇది ఎందుకు నిర్మించారు అంటే కనుక వారి జీవనాధారానికి అలాగే వ్యవసాయానికి ఈ నీటిని వాడేవారు. ఈ యొక్క బేతెస్దా కోనేరు గురించి మనం గమనించినట్లయితే 360 అడుగుల పొడవు కలిగినటువంటిది అని మరి చరిత్ర చెబుతా ఉంది. 120 అడుగులు వెడల్పు, 80 అడుగులు లోతు కలిగినదే ఈ బేతెస్దా కోనేరు. ఈ బేతెస్దా కోనేరు దీనికి 5 మండపాలు ఉన్నట్టుగా రాయబడింది. గొర్రెలు మరి బలించేటటువంటి గొర్రెలన్నీ కూడా ఈ ద్వారం గుండానే వెళతాయి. ఈ ద్వారం గుండానే ఆ కోనేటి దగ్గరకు వెళుతూ ఉన్నాయి. గొర్రెలు వెళ్ళేటటువంటి ద్వారము కనుక గొర్రెలు పోయే ద్వారము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ బేతెస్దా కోనేరు దగ్గర 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాలు కూడా చాలా ప్రత్యేకత ఉంది. అసలు బేతెస్దా అనేటటువంటి మాటకు మనము తెలుగులో అర్థాన్ని గమనించినట్లయితే కనికర గృహం అని అర్థం అండి. బేతెస్దా అనగానే కనికర గృహము లేదా కరుణా గృహం అని పిలువబడుతూ ఉంది. యెరూషలేము అనగానే సమాధానము యొక్క స్వాస్యము అని పిలువబడుతూ ఉంది. మరి ఈ వృత్తాంతం ఏమిటి అని గమనించినట్లయితే కనుక ఈ బేతెస్దా కోనేరు దగ్గర దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక మనుష్యుడు ఉన్నట్టుగా రాయబడింది. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అమ్మ గమనించవలసిన మాట ఏమిటంటే ఈ గొర్రెల ద్వారము దగ్గర మరి ఈ బేతెస్దా కోనేరు దగ్గర 5 మండపాలు ఉంటే ఆ మండపాల దగ్గర రకరకాల వ్యాధులు కలిగినటువంటి వారు ఉన్నట్టుగా పైన 4వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. తర్వాత ఆ మండపములో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అనగా రోగాలతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గొర్రెల ద్వారముగా పిలువబడుతున్న బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నారు. ఎందుకు పడి ఉన్నారు? రకరకాల రోగాలతో ఉన్నటువంటి వారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, అలాగే రోగులు ఉన్నారు, ఓచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా ఎలా ఉన్నారంటే గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ఈ యొక్క మండపాల దగ్గర 5 మండపములు ఉన్నాయని చెప్పి రాయబడింది అక్కడ. ఎందుకు పడి ఉన్నారంటే
మరి అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ ఉంది. ఆ బేతేస్తా కోనేరులోని కంట ఒక దేవదూత ఆయా సమయాల్లోకి వచ్చి ఆ దూత ఆ కోనేటిలో దిగి నీటిని కదిలిస్తూ ఉంది. అలా కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ నీటిలోనికి దిగుతారో వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా, ఎట్టి బలహీనత కలిగిన వారైనా ఖచ్చితంగా బాగుపడిపోతారంట. కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే ఉంది. ఒక్కసారి మాత్రమే ఆ దేవదూత కదిలించిన వెంటనే ఎవరైతే ముందుగా దుముకుతారో వారికి మాత్రమే కార్యము జరుగుతుంది. తర్వాత ఎంతమంది దూకినా కానీ కార్యము జరగదు. అలాగని ఏ వ్యాధి అయినా పోద్దంటే ఏ వ్యాధి అయినా కూడా పోతుంది. అలా ఒకసారి కదిలించిన తర్వాత దేవదూత మరలా వెళ్ళి మరలా రావాలి. మరలా వచ్చిన తర్వాత కదిలించిన తర్వాత మాత్రమే అందులోకి వెళ్ళాలి. మరి ఏ సమయానికి దేవదూత వస్తుందంటే ఆయా సమయాల్లో వస్తుంది. ఫలానా సమయం అని తెలియదు. అంటే బేతేస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ రోగులందరూ కూడా, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఈ రోగులందరూ కూడా ఆ దేవదూత ఎప్పుడు వస్తుందా అని కాచుకుని ఉండాలి, వేచి ఉండాలి, నిలిచి ఉండాలి, చూచుచూ ఉండాలి. అంత మాత్రమే కాదు, అది వచ్చి కదిలించిన వెంటనే దానిలోనికి దుమకాలి. దానిలోనికి దిగితేనే కానీ స్వస్థత జరగదు. ముందుగా దిగాలి ఖచ్చితముగా. అంటే ఎంత ఆసక్తి కలిగి వారు ఎదురు చూస్తున్నారో. ఆ మండపము దగ్గర ఉన్నటువంటి వీరు తెగుళ్లతో ఉన్నటువంటి వారు, రోగాలతో ఉన్నటువంటి వారు, కదలలేని వారు, నడవలేని వారు, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారందరూ కూడా ఈ బేతేస్తా కోనేరు దగ్గర పడి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. దూత వచ్చి కదిలించిన వెంటనే దుమ్మికేయడానికి, దానిలోనికి దిగడానికి చాలా మంది వేచి ఉన్నారు. ఆ లిస్టులో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతనికంటండి 38 ఏండ్ల నుండి వ్యాధి ఉంది. నడవలేనివాడు, లేవలేనివాడు, బలహీనుడుగా మారిపోయాడు. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి బేతేస్తా కోనేరు దగ్గర నిలిచిపోయాడు. ఎప్పుడు దానిలోనికి వెళదామా, ఎప్పుడు బాగుపడదామా, ఎప్పుడు నేను బాగుపడతానా, ఎప్పుడు ఇంటికి వెళతానా, ఇది సాధ్యమేనా అని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా దాంట్లోనికి దింపుతారేమని చూస్తూ ఉన్నాడు. సహాయం కోరుకుంటూ ఉంటే అక్కడ ఎవరు సహాయం చేయట్లా. ఎవరికి వారే బాగుపడిపోతున్నారు. ఈయనకంటే ముందు వచ్చిన వారు వెళ్ళిపోతూ ఉన్నారు, ఈయనకన్నా వెనకాల వచ్చిన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయనైతే మట్టికి 38 సంవత్సరాలు కూడా అక్కడ దేవుడు ఒక పర్టికులర్ ఫిగర్ వేయించాడు. 38 అనేటువంటి ఒక నెంబర్ వేశారు అక్కడ. కాబట్టి 38 ఏండ్ల నుంచి అలాగే ఉండిపోయాడండి. అందరినీ అడిగాడు, విసిగిపోయాడు. ఇక ఎప్పటికైనా వెళతానులే అని ఎదురు చూస్తూ అలా పడి ఉన్నాడండి. పడి ఉన్నటువంటి ఆ బేతేస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూచారు. పని కట్టుకుని వెళ్ళాడు. అక్కడికి కూడా శిష్యులు ఎవరు వెళ్ళలా. సమరయ స్త్రీ దగ్గరికి ఏ విధముగా అయితే వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడో, మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు సమరయ స్త్రీ వస్తదని ఆయన ఎరిగినవాడు గనక అక్కడికి వెళ్ళి ఆమెను మార్చినటువంటి దేవుడే ఇక్కడ బేతేస్తా కోనేరు దగ్గర ఒక్కడే ఉన్నాడు. అతన్ని బాగు చేయడానికి వెళ్ళాడు. అంటే ఈ బేతేస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పడుతున్నటువంటి అవస్థను ఎవరు చూచారంటే యేసు ప్రభు చూచాడు. అలా చూడగలడా అంటే ఖచ్చితముగా చూడగలడు. ఎబ్రీ పత్రిక 4:13 ఎందుకంటే కనుక ఆయన చూచుచున్న దేవుడు. ఎబ్రీ పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదండి. అంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన కంటికి ఇది కనబడదు, ఇక్కడ దాకానే ఆయన చూస్తాడు, పరిమితి ఉంది అనడానికి లేదు. ఆయన సమస్తమును చూచే దేవుడు, సర్వాంతరయామి అయినటువంటి దేవుడు, అన్ని చోట్లను ఒకేసారి చూడగల సామర్థ్యము కలిగిన దేవుడే ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మనము కలిగినటువంటి దేవుడు గొప్పవాడు, సమస్తమును కూడా చూడగల సామర్థ్యం కలిగిన దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు బలహీనతలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, ఇదిగో ఆయన చూచుచున్నాడు. చూచి ఖచ్చితముగా సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడన్న విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను చూడట్లేదేమో, అయ్యో నేను ఎంత కన్నీరు కారుస్తున్నాను, ఎంత బాధలో ఉన్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నానని
ఇదిగో చింతిస్తున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చింత అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చివేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. దేవా అని మొర్ర పెడుతున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను చూస్తున్నాను, నీ సమస్యకు పరిష్కారం రాబోతూ ఉందనే విషయాన్ని కూడా ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరుస్తున్నటువంటి మాట, ఇదిగో సమస్యతో సతమతమవుతున్నటువంటి సహోదరికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ సమస్య త్వరలోనే తీరిపోతుందనే విషయాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు చూచుచున్న దేవుడు అయి ఉన్నాడు. ఆయన కంటికి కనబడని స్పష్టము ఏదీ లేదు, సమస్తము కూడా ఆయన చూచాడు. మొత్తానికి బేతేస్తా కోనేరు దగ్గరికి వెళ్ళిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి అంటున్న మాట చూద్దాం ఒకసారి. 5:6 యోహాను సువార్త 5:6. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. గమనించవలసిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడనే విషయము ఇతనికి తెలియదు. ఎందుకు అంటే కనుక, ఇతనికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి మనం గమనించినట్లయితే 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వయసు మనం గమనించినట్లయితే 33.5 సంవత్సరాలు మాత్రమే. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగానే వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటున్నాడు. ఇక ఊళ్ళో జరిగే విషయాలు ఏమీ తెలియదు కాబట్టి వచ్చింది ప్రభు అని అతనికి తెలియలేదు. అందుకే అంటున్నాడు కదా, సహాయం చేయడానికి ఎవరన్నా వచ్చారేమనుకుని, బాబు నేను చాలా మందిని అడుగుతున్నాను, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఒకసారి దేవదూత వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులో పడేయి, అప్పుడు నేను బాగుపడిపోతాను అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా 3 పనులు చెప్తున్నాడండి. 1 నీవు లేచి, 2 నీ పరుపెత్తుకొని, 3 నడువమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. నేను ఎందుకు నడాలి అనలేదంటే ఇంతకేనే ఆయన చెప్పిన వెంటనే, మరి ఈ 3 పనులు చెప్పిన వెంటనే వాడు చేశాడు, బాగుపడిపోయాడు. దేవుని మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నమాట, అప్పుడు దాకా లేవలేనటువంటి వాడితో నీవు లేచి అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నీవు లేచి అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. లెమ్ము తేజరిల్లుము అనేటటువంటి మాట ఏ విధముగా ఉందో అలాగే నీవు లేచి. భక్తులైనటువంటి వారి జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అబ్రహామా నీవు లేచి అని రాశారు. చదువుదాం. ఆదికాండం 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి, చాలండి, నీవు లేచి. అబ్రహాముతో తండ్రి దేవుడు చెప్తున్న మాట నీవు లేచి అన్నాడు. అలాగే ఆదికాండం 21:18 చూద్దాం. ఆగరు గురించి చెప్తున్నాడు అక్కడ. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదనని. ఆగరుతో దేవుడు చెప్తున్నమాట, నీవు లేచి ఆ చిన్నవాడిని చేత పట్టుకో, ఆ యొక్క ఇష్మాయిల్ని గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేస్తాను. అలాగే యాకోబు గారి జీవితంలో కూడా ఇది ఉంది. 31:13 ఆదికాండం 31:13 నీవు లేచి అనే మాట యాకోబు గారి జీవితంలో కూడా మనం చూస్తాం. ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు వెళ్ళుమని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు గారి జీవితంలో కూడా ఉంది మాట నీవు లేచి. అంటే భక్తులైనటువంటి జీవితాల్లో, అందరి జీవితాల్లో మనకు కనబడుతున్నాయి. మోషే గారి జీవితంలో కూడా దేవుడు చెప్తాడు నీవు లేచి అంటాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:12
నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. చాలండి. అలాగే యెహోషువ గారి జీవితంలో కూడా నీవు లేచన్న మాట ఉంది, గిద్యోను గారి జీవితంలో కూడా ఉంది, అలాగే సంసోను గారి జీవితంలో, సమూయేలు గారి జీవితంలో, దానియేలు గారి జీవితము, దావీదు గారి జీవితంలో కూడా నీవు లేచనే మాట కనబడుతూ ఉంది. అలాగే ఏలియా గారి విషయంలో, ఇర్మియా గారి విషయంలో, ప్రవక్తలకు మనం చూస్తే ఏలియా గారి విషయంలో ఉంది, ఇర్మియా గారి విషయంలో కూడా దేవుడు చెప్పాడు. అలాగే యెహెజ్కేలు గారి విషయంలో కూడా మనము చూస్తూ ఉన్నాము. యోనా గారికి కూడా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీవు లేచి. మరి ఈరోజు మనకు చెప్పలేదా పాస్టర్ గారు అంటారేమో కనుక మనకు కూడా చెప్పాడండి. నీవు లేచి అన్నమాట చూపిస్తాను, చదువుదాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. రేయి మొదటి జామున మొర్రపెట్టమని చెప్తున్నాడు దేవుడు. మరి రేయి మొదటి జాము అనగానే తెల్లవారుజాము అనుకుంటారేమో, కాదు. సాయంకాలం 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి జాము, అది ఇశ్రాయేలీలకు రాత్రి నుంచి మొదలవుతుంది కాబట్టి. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఫాలో అయితే కనుక ఉదయకాల ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి మనం ఉదయకాలమే తెల్లవారుజామున మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. నీళ్లు కుమ్మరించినట్టుగా మనము కన్నీటిని ఒలికించి ప్రార్థన చేయాలి. ఈ అనుభవం మనలో ఉండాలి. నీవు లేచి అనేటటువంటి మాట ఇక్కడ మనకు ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీవు లేచి అన్నాడు, వెంటనే లేచాడు. పరుపెత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాడు, నడిచాడు. అప్పటి వరకు నడవలేనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మీద ఆధారపడి ఇదిగో నన్ను ఎవరైనా ఎత్తి అందులో పడేస్తే నేను బాగుపడతాను అనుకున్న వ్యక్తి ఎవరు కూడా బాగు చేయకుండానే యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలము ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాట ఎవరినైనా కదిలించేటటువంటి శక్తి కలిగినటువంటి మాట, ఎలాంటి బలమైన కార్యమైన చేయగల శక్తి కలిగిన మాట యేసుక్రీస్తు ప్రభువు వారి మాట కనుక ఆయన చెప్పిన వెంటనే ఇతను చేశాడు. వెంటనే బాగుపడిపోయాడు. బేతేస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఒకే క్షణములో రేపపాటులో లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసే దేవుడై ఉన్నాడు, చూచే దేవుడై ఉన్నాడు. ఇదిగో నా పరిస్థితి ఏమిటి, అయ్యో నేను పక్షవాతంతో బాధపడుతున్నాను, అయ్యో నేను నడవలేకపోతున్నాను, నేను లేవలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నారా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు. నీవు నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే, నీవు నమ్మి ఆయన సేవించినట్లయితే కనుక ఖచ్చితముగా బేతేస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేపిన దేవుడే నిన్ను కూడా లేవనెత్తబోతూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఆర్థిక పరముగా ఇబ్బందుల్లో పడిపోయావేమో, ఆర్థిక పరంగా నలిగిపోయి అప్పుల బాధల్లో ఉన్నావేమో, ఆర్థిక పరంగా శోధనలో ఉన్నావేమో, ఇదిగో నీ కుమారుడు నీ మాట వినకుండా బాధపడుతున్నావేమో, నీ కుమార్తె నీ మాట వినకుండా బాధపడుతున్నదేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతుంటే కనుక కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో ఈ బాధతో వ్యాధితో 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ బేతెస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తిన దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఆయనే స్వయముగా వెళ్ళాడు, ఆయనే స్వయముగా వెళ్ళాడు. బంధకములో బంధించబడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఆయనే స్వయముగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే స్వయముగా వెళ్ళాడు. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నా కానీ అందరూ బాగుపడ్డారు, కానీ ఈయన బాగుపడడానికి అవకాశం లేదు. వేచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు, కుదరలా. కానీ ప్రభువు చూచాడు, మొత్తం మీద ఆ వ్యక్తిని బాగు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో లేచి అనుభవం ఉండాలి. ప్రభు చెప్పినటువంటి మాటను మనము వినేవారముగా ఉండాలి. ఖచ్చితముగా మరి మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. బేతెస్దా కోనేరు దగ్గర ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే 5 మండపాలు ఉన్నాయని చెప్పి అక్కడ రాశారు. ఈ 5 మండపాలు కూడా ఏమిటంటే గనక పాత నిబంధన గ్రంథంలో 5 కాండాలకు సూచనగా కనబడుతూ ఉన్నాయి. ఈ కొత్త నిబంధన కొత్తలోకి ఈ 5 కాండాలు ఎలా మార్చబడ్డాయి అంటే గనక పంచగాయాలుగా మార్చబడ్డాయి. దేవుని మహిమ కలుగును గాక. ఈ బేతెస్దా కోనేరు దగ్గర ఈ మండపాల దగ్గర కట్టబడిపోయాడు. ధర్మశాస్త్రానికి కట్టబడిపోయినటువంటి వ్యక్తిగా ఈయన ఉండిపోయాడు. ప్రభు అక్కడికి వచ్చి మరి పంచ
గాయాల ద్వారా ధర్మశాస్త్రము నుంచి మనందరికీ కూడా గొప్ప విడుదలను గ్రహించారు. అంటే ఇదంతా కూడా ఒక సూచనగా కనపడుతూ ఉంది. లేవలేని పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి, బలహీనమైనటువంటి పరిస్థితి, ధర్మశాస్త్రము కిందకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వారి ఒకప్పుడు మన జీవితమై ఉన్నది. దాని నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభువే స్వయంగా వచ్చాడు. బేతెస్దా కోనేరు దగ్గరికి అయితే మనం వెళ్ళాలి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంటే అసలైనటువంటి బేతెస్దా కోనేరు అయి ఉన్నాడు. ఆ అసలైన బేతెస్దా కోనేరే స్వయముగా అక్కడికి వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రమైనటువంటి ఆ యొక్క కాడి నుంచి బయటికి 5 గాయాలు మరి ఆయన పొందుకున్నాడు. పంచ గాయాలు శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. గొప్ప విడుదల కార్యము అక్కడ జరుగుతూ ఉంది. ఇంకా మనం చెప్పాలంటే కనుక మరి అక్కడ ఉన్నటువంటి బేతెస్దా కోనేరుకి మరి అసలైనటువంటి ఈ బేతెస్దా కోనేరు అనగా ప్రభువుకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించినట్లయితే ఆ బేతెస్దా కోనేరు అక్కడే ఉంటుంది. దూత వచ్చి నీరు కదిలించాలి. అలాగే ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది మొట్టమొదటిగా. తర్వాత మనం గమనించినట్లయితే సమయం అంటూ లేదు, ఆయా సమయాల్లో మరి కార్యం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే బేతెస్దా కోనేరుకి మరి యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి అసలైనటువంటి లేదా కల్వరి అనేటటువంటి కోనేరుకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూసినట్లయితే కనుక ఇది ఎలాగుందంటే కనుక పరిమితి కలిగినటువంటి కోనేరు. బేతెస్దా కోనేరు ఒక పరిమితి ఉంది దానికి. మరి కల్వరిలో ఉన్నటువంటి కోనేరుకి పరిమితి లేదు. అంటే పరిమితిని ఎందుకు చెప్తున్నా దేవదూత కదిలించిన తర్వాత ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ పరిమితి లేకుండా అందరికీ అవకాశం ఉంది ఈ కోనేరులో. ఇక్కడ మనం గమనిస్తే బేతెస్దా కోనేరులో కేవలము శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు మాత్రమే పోతాయి, కానీ అసలైనటువంటి కోనేరు అనగా కల్వరి అనేటటువంటి ఈ కోనేరు యేసుక్రీస్తు ప్రభువు అనే కోనేరులో మనకి శరీర స్వస్థత జరుగుతుంది, అలాగే ఆత్మీయ స్వస్థత కూడా కలుగుతున్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మరి దేవదూత ఆయా సమయాల్లో వచ్చి ఈ కోనేరులన్నింటిని కదిపిస్తుంది, కానీ మరి యేసుక్రీస్తు అనేటువంటి ఈ అసలైనటువంటి కోనేరు కల్వరి కోనేరు అలాంటిది కాదండి. ఎనీ టైం మనము బాగుపడతామనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ దేవదూత వచ్చి కదిలించాలి. ఇక్కడ దేవదూతతో ఏమీ పని లేదు, ఆయనే ఉన్నాడు ఎప్పుడూ కూడా. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకో మాట ఏమిటంటే కోనేటి దగ్గరకు, ఆ బేతెస్దా కోనేటి దగ్గరికి అయితే మనం వెళ్ళాలి, కానీ ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి అసలైనటువంటి ఈ కోనేటి దగ్గరకు మనం వెళ్ళవలసిన అవసరం లేదు, ఆయనే మన దగ్గరకు వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి అసలైనటువంటి ఈ బేతెస్దా కోనేరే తరలి వచ్చింది. కష్టాల్లో ఉన్నటువంటి బాధల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని లేవనెత్తింది. ఈరోజు ఆ బేతెస్దా కోనేరే అనగా అసలైనటువంటి బేతెస్దా కోనేరే యేసు అనే కల్వరిలో మన కొరకు గాయాలు పొందినటువంటి ఆ కోనేరే నీటిలోకి వచ్చింది. కాబట్టి నీటిలో ఉన్నటువంటి శోధనలు, చీకటి, అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. ఖచ్చితముగా నిన్ను లేవనెత్తడానికి ఆయన వాక్య రూపములో నీ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆయన్ను స్వీకరించి ప్రార్థనలో ఏకీభవించు. ఖచ్చితముగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, ఇదిగో నాయన నీ బిడ్డలు ప్రభువా నాయన ఎవరైతే బలహీనతలో పడి ఉన్నారో ప్రభువా, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన లేవలేక ఇబ్బంది పడుతున్నారో, ఏమిటి నా బ్రతుకు ఇలాగైపోయిందని ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు స్తోత్రాలు. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. బేతెస్దా కోనేరు దగ్గర నాయన 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వారి దగ్గరకు మీరు వెళ్ళిన రీతిగా ఈ రోజు ప్రభువా నాయన బలహీనతలో ఉన్నటువంటి వారి గృహాలను మీరు దర్శిస్తూ ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలను తండ్రి నాయన ఈ బేతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని లేవనెత్తినట్టుగా ప్రభువా ఆ బిడ్డలను లేవనెత్తి గొప్ప స్వస్థత కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.